జిల్లాలోని 83,522 మందికి అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇక జిల్లాలోనే 3 నెలల కిందే అక్షయ పాత్ర ద్వారా అల్పాహార పథకం ప్రారంభించామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఒకేసారి 1,00,000 మందికి అల్పాహారం, భోజనం సరఫరా చేస్తున్నామన్నారు. ఏదో ఒకరోజు తెలంగాణ రాగా వస్తే మన చేతికి అధికారం రాగా అప్పుడు చూస్తూ ఉంటున్నాం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు చూడండి మహబూబ్నగర్ లో స్కూల్ చూడండి, ఇప్పుడే ఇంజనీరింగ్ కళాశాల జీవో వచ్చిన తర్వాత పెద్ద ర్యాంక్ చేసింది. రేపు అంతా ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మహబూబ్నగర్లోనే జేఎన్టీయూ క్యాంపస్ లోనే చదువుకునే అవకాశం వచ్చింది. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ అయిపోయింది, 6 మైనారిటీ స్కూళ్లు, 6 మైనారిటీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన